చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. ఇదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరాఠా మహారాజు అయిన ఛత్రపతి శివాజీ గురించి, ఆయన సాహసాల గురించి, సత్తా గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. 17వ శతాబ్దంలో ఆయన చేసిన యుద్ధ వ్యూహాలు, పోరాటాలు సంచలనం సృష్టించాయి. తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన 2000 సైన్యాన్ని దాదాపు 1,00,000 మంది సైన్యంగా మార్చి గొరిల్లా యుద్ధ పద్ధతులు లాంటివి ప్రవేశపెట్టి అపోజిషన్ గ్యాంగ్లకు బ్యాంగులు ఇచ్చేవారు. అయితే శివాజీ ఎంత పవర్ఫుల్ అయినా ఆయన వెనక కాదు ఆయన ముందున్న కమాండర్స్ కూడా అంతే పవర్ఫుల్. సుబేదార్ తానాజీ, నేతాజీ పాల్కర్, కొండాజీ ఫర్జాంద్, సర్నోబట్ హింబీర్రావు మొహితే లాంటి వాళ్ళు ఒక్కసారి యుద్ధంలో దిగితే బాణాలను ప్రాణాలను కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. తమ దగ్గరున్న సర్వశక్తుల్ని వాడి గెలుపు వాకిట్లో రాజ్యం జెండాన్ని రెపరెపలాడించేవాళ్ళు. అయితే వీళ్లతో పాటు సరి సమానమైన సాహసాలు చేసి ఒక యుద్ధంలో ఛత్రపతి శివాజీ ప్రాణాలను కాపాడడం కోసం సుమారు 10,000 మంది శత్రు సైన్యానికి ఎదురు నిలిచి తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి ప్రాణాలను సైతం వదిలేసిన కమాండర్ బాజీ ప్రభు దేశపాండే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాజీ ప్రభు దేశపాండే 1615లో పూణే జిల్లా అయిన సింధ్లో ఒక మరాఠీ ప్రభు కుటుంబంలో పుట్టారు. తన బాల్యం గురించి ఎక్కడా డీటెయిల్డ్ గా లేకపోయినా ఉన్న సమాచారం ప్రకారం మొదట్లో ఈయన రోహిదాలోని బోర్లో ఉన్న కృష్ణాజీ బందాల దగ్గర పనిచేసేవాళ్ళు. అయితే ఆయన ఓడించి అతని కోటని కమాండర్ స్వాధీనం చేసుకోవడంతో ఛత్రపతి శివాజీ సైన్యంలో చేరాడు బాజీ ప్రభు దేశపాండే. అయితే దేశం మీద, స్వరాజ్యం మీద బాజీ ప్రభుకు ఉన్న భక్తిని చూసి శివాజీ అతన్ని కొల్హాపూర్ చుట్టూ ఉన్న దక్షిణ మహారాష్ట్రకి సైనిక కమాండర్ గా చేశాడు. ఆదిల్ షాహీ రాజవంశం రూలింగ్ లో ఉన్న బాజీపూర్ సుల్తానేట్ లో జనరల్ గా పనిచేసిన అఫ్జల్ ఖాన్ ని చంపి ప్రతాప్ గఢ్ లో బీజాపూరి సైన్యాన్ని ఓడించిన తర్వాత 1659లో బీజాపూర్ భూభాగంలోకి మరింత చొచ్చుకుని వెళ్లడం స్టార్ట్ చేశారు శివాజీ మరియు అతని సేన. కొన్ని రోజుల్లోనే కొల్హాపూర్ సిటీకి దగ్గరున్న పన్హాలా కోటను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పన్హాలా కోట చాలా పెద్దది, అలానే చాలా పెద్ద ప్లానింగ్ తో కట్టబడింది. దీంట్లో ఉన్న వాళ్ళే డెక్కన్ ప్లాట్యూ, కొంకన్ రీజియన్ లో ఉన్న సీ పోర్ట్స్ మధ్య ఉన్న పాసెస్ ని కంట్రోల్ చేయగలరు. ఇక దీంతో పాటు ట్విన్ ఫోర్ట్స్ అయిన చందన్ వందన్, బసంత్ ఘాట్, రంగ్నా, విశాల్ ఘట్ కోటలను కూడా చేజెక్కించుకున్నారు. ఇక ఇది జరిగిన ఒక నెలకి అంటే 1659 డిసెంబర్ 28న బీజాపూర్ సుల్తానేట్ రుస్తామే జమాన్ని శివాజీని ఎట్టి పరిస్థితుల్లో వేసేసి తిరిగి పన్హాలా కోటను స్వాధీనం చేసుకోవాలని పురమాయించింది. ఇతనికి చనిపోయిన అఫ్జల్ ఖాన్ కొడుకైన ఫాజల్ ఖాన్ కూడా తోడయ్యాడు. కానీ ఫైనల్ గా శివాజీ ముందు నిలబడలేక వీళ్ళిద్దరూ కూడా పారిపోయారు. ఇక ఆదిల్ షాకి ఉన్న ఏకైక మార్గం సిద్ది జౌహర్. ఇతను ఒక ఆఫ్రికన్ స్లేవ్. బీజాపూర్ ప్రభు మాలిక్ అబ్దుర్ వాహా కింద పనిచేసేవారు. ఆయన మరణం తర్వాత తనని తాను మాస్టర్ ఆఫ్ కర్నూల్ గా ప్రకటించుకున్నాడు. ఇక ఎప్పుడెప్పుడు శివాజీని శవంగా చూద్దామా అని అనుకుంటున్న అలీ ఆదిల్ షా ఈ సిద్ది జౌహర్ తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో శివాజీని, పన్హాలా కోటని వదలకూడదని. ఈ ప్లాన్ ప్రకారం సిద్ది జౌహర్ శివాజీ ఉన్న పన్హాలా కోటని భారీ సైన్యంతో చుట్టుముట్టాడు. ఇతనే కాకుండా ప్రమాదం ఇంకో 2 వైపుల నుంచి కూడా వస్తుంది. ఉత్తర వైపు నుంచి దాడి చేయడానికి మొఘల్స్ రాగా ఫతే ఖాన్ జంజీరా నుంచి చార్జ్ చేసి కొంకణ్ని స్వాధీనం చేసుకుందామని అనుకుంటాడు. ఇక మూడవ వైపు సవంత్వాడి సమంతులు నైరుతి వైపు ఉన్న శివాజీ ల్యాండ్స్ వైపు వెళ్లారు. అయితే శివాజీ ఏమైనా సింపుల్ మేనా, సూపర్ మ్యాన్? వీళ్ళ వ్యూహాలన్నీ మట్టు పెట్టడానికి రఘునాథ్ పంత్ ని అలానే ఇంకొంతమందిని వాళ్ళ మీద దాడి చేయవలసిందిగా ఆదేశించాడు. ఇక శివాజీ మాత్రం కోటలో ఉండి పన్హాలా కోటను లోపల నుంచి డిఫెన్స్ చేయమని ఖట్టోజీ బర్గుజార్ ని నియమించాడు. ఇక అప్పటికే బయట ఉన్న చీఫ్ కమాండర్ అయిన నేతాజీ పాల్కర్ ని సిద్ది జౌహర్ సైన్యంపై బయట నుంచి దాడి చేయాల్సిందిగా సమాచారం అందించాడు. అంతకు ముందే శివాజీ దెబ్బకి పారిపోయిన అఫ్జల్ ఖాన్, రుస్తమ్ ఈ జమాన్ మళ్లీ సిద్ది జౌహర్ సైన్యంతో కలిశారు. వీళ్లే కాకుండా బాజీ గోర్పాడే, పిద్నాయక్, సాదత్ ఖాన్, సిద్ది మసూద్, భాయ్ ఖాన్ అలానే బడే ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఒక్కటవడంతో శత్రు సైన్యం మరింత పెరిగి ఇంకొంచెం బలంతో 1660 మార్చి మొదట్లో పన్హాలా కోటను చుట్టుముట్టారు. మామూలుగా చూస్తే ఈ కోట చాలా సెక్యూర్. అయితే మొఘల్స్ తో బ్రిటిష్ వాళ్ళు చేతులు కలిపి ఫిరంగులను, షెల్లింగ్లను సైన్యానికి అందజేశారు. లెక్క ప్రకారం చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో శివాజీ మహారాజ్ కి మంచి సంబంధాలే ఉండేవి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇలా డబుల్ గేమ్ లాడి మన శివాజీకి దెబ్బేశారు. ఇలా 1 కాదు 2 కాదు సుమారు 5 నెలల పాటు కోటను చుట్టుముట్టి ఎటువంటి ఆహారం కూడా లోపలికి వెళ్లకుండా దిగ్బంధనం చేసేయడంతో శివాజీ లొంగిపోతానని సిద్ది జౌహర్ కి కబురు పంపారు. అయితే
శివాజీ ఎలాగా లొంగిపోతానన్నాడు కదా అని చెప్పి సిద్ది జౌహార్ అతని సైన్యం రిలాక్స్ అయిపోయారు. అక్కడే శివాజీ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే మొత్తం లోపల ఉన్న తన 600 మంది సైన్యాన్ని 2 భాగాలుగా చేసి కోట నుంచి తప్పించుకోవాలని అనుకున్నారు. జూలై 12, 1660 రాత్రి 10 గంటలకు 2 గ్రూపులు బయటకు వచ్చేసాయి. అసలు శివాజీ మహారాజ్ ఇలా తన సైన్యాన్ని 2గా చేయడానికి కారణం శత్రు సైన్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. ఒక బ్యాచ్ లో తనలాగా ఉండేలా శివకషీద్ అనే ఒక బార్బర్ని సెటప్ చేసి విశాల్గఢ్ కోటకి వెళ్లే మార్గంలో పారిపోమన్నాడు. ఒకవేళ శత్రువులు కనిపెట్టినా దొరికేది శివాజీ డూపే. ఇక శివాజీ ఉన్న బ్యాచ్ మాత్రం మసాయి పీఠభూమి నుంచి వెళ్ళడానికి స్కెచ్ చేశారు. దాని ప్రకారంగానే ఫస్ట్ కోట నుంచి 2 ట్రూపులు సేఫ్ గా బయటకు వచ్చేసాయి. తమ దారుల్లో ముందుకు పోతున్నాయి. కానీ కొంతమంది గూఢచారుల వల్ల వీళ్ళు పారిపోతున్న విషయం జౌహార్ సైన్యానికి తెలిసింది. దాంతో వెంటపడగా శివాజీ రూపంలో ఉన్న శివ వాళ్ళకి దొరికిపోతాడు. ముందు పల్లకిలో పోతుంది శివాజీనే అనుకున్న జౌహార్ అని సైన్యం చాలా ఆనందపడింది. కానీ తర్వాత అతను శివాజీ కాదు అని తెలుసుకుని మోసపోయామన్న కోపంలో అతని తలను నరికి అసలు శివాజీని వెతకడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు ఇటు చేసి వాళ్ళు శివాజీ వెళ్తున్న దారిని కనిపెట్టి గోత్ కింగ్ దగ్గర రౌండప్ చేశారు. సిద్ది జౌహార్ అల్లుడైన సిద్ది మసూద్ ఈ బ్యాచ్ లో కీలకంగా ఉన్నాడు. అయితే గోత్ కింగ్ ఒక వ్యూహాత్మకమైన ప్రాంతం. 7 మైళ్ళ పొడవు ఉండి 2 కొండల మధ్య ఒక లోయలా చాలా ఇరుగ్గా ఉంటుంది. మొత్తంగా చూస్తే శివాజీ మహారాజ్ అతని సైన్యం కూడా అడ్డంగా దొరికిపోయినట్టే అనిపిస్తుంది. జౌహార్ సైన్యంలో కూడా గెలిచేశాం అనే ఒక భావన మొదలైంది. కానీ ఇక్కడి నుంచే మన బాజీ ప్రభు దేశపాండే ఓచకొత్త స్టార్ట్ అయింది. ఫస్ట్ ఈ పాస్ నుండి మీరు వెళ్ళిపోండి, నేను వీళ్ళని ఆపుతా అని బాజీ ప్రభు ఛత్రపతితో అన్నాడు. అయితే సైన్యాన్ని అలా ఒంటరిగా వదిలి వెళ్ళనని చావోరేవో ఇక్కడే తేల్చుకుందామని శివాజీ అన్నారు. కానీ రిస్క్ తీసుకోవడం మంచిది కాదని మీరు ముందు విశాల్గఢ్ కోటకు వెళ్ళిపోమని, అలానే అక్కడికి వెళ్ళాక మీరు క్షేమంగా చేరానని నాకు అర్థమయ్యేలా తెలియడానికి 3 ఫిరంగి గుళ్ళని పేల్చండి అని చెప్పి అక్కడి నుంచి విశాల్గఢ్కి చేరుకున్నాక 3 ఫిరంగుల శబ్దాలు వినిపించాకే తన ఊపిరిని వదిలేశాడు. కేవలం కొద్ది మంది సైన్యంతోనే వేల మంది శత్రువులకు ఎదురు నిలిచి తన రాజు ప్రాణాలనే కాదు ఒక రాజ్యం ఆశలను కూడా బతికించాడు బాజీ ప్రభు. అందుకే ఈ వీర పోరాటం చరిత్రలో ఒక మైల్ రాయిలా నిలిచిపోయింది. పవన్ కింద్ బ్యాటిల్ గా పేరు పొందిన ఈ యుద్ధం జూలై 13, 1660లో జరిగింది. ఇక శివాజీ మహారాజ్ విశాల్గఢ్ కి వెళ్లేసరికి ఆల్రెడీ అక్కడ బీజాపూరి సర్దార్లైన సూర్యారావు, జస్వంతరావులు శివాజీకి ఎదురు తిరిగారు. అయితే శివాజీ వాళ్ళని వేసేసి కోటలోకి వెళ్లారు. ఆ తర్వాత బాజీ ప్రభు మరణ వార్త విన్న శివాజీ మహారాజ్ చలించిపోయారు. విశాల్గఢ్ కి అతని మృతదేహాన్ని రప్పించి అక్కడే అంత్యక్రియలను నిర్వహించారు. ఆ తర్వాత బోర్లోని కసాబే సింధులో ఉన్న బాజీ ప్రభు ఇంటిని సందర్శించి అతని పెద్ద కొడుకుని తన సైన్యంలో ఒక సెక్షన్ కి చీఫ్ గా నియమించారు. మిగిలిన 7 కొడుకులకు కూడా హానర్ ఆఫ్ ది కోర్ట్ కింద గౌరవం ఇచ్చి వాళ్ళందరికీ జీవితాంతం సంరక్షకుడుగా ఉన్నారు. దాంతో పాటు ఎంతో గొప్పగా పోరాడిన బందాల్ సేనకి గౌరవ ఖడ్గాను కూడా ఇచ్చారు. ఇక గోత్కిన్ పాస్ కి పవన్ కింద్ అంటే హోలీ పాస్ అని పేరు పెట్టి బాజీ ప్రభు అతని సైన్యం త్యాగాలకి ఒక పవిత్రమైన గుర్తింపు ఇచ్చారు. ప్రతి ఒక్క సైనికుడి లక్ష్యం రాజుని రాజ్యాన్ని కాపాడడం. అయినా అంతమంది సైన్యాన్ని ఒంటి చేత్తో అట్టగించి వీరుడవడం కేవలం ఒక్క బాజీ ప్రభు దేశపాండేకే సాధ్యమైంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కింద కామెంట్ లో పెట్టి తెలపండి.